చాలా టైట్‌గా ఉంది. యాక్చువల్‌గా అయితే నిన్నటి వరకు ఓకే. గవర్నమెంట్ అయితే కంఫర్ట్‌గానే ఉన్నాము. మనం పర్లేదు కొంచెం ప్రైస్ వైజ్ ఓకే అన్నారు గానీ, బట్ ఈవేళ అయితే అసలు స్టాకు లేదని చెప్తున్నారు. వ్యాపారస్తులే కాదు జనరల్‌గా అందరికీ ఇబ్బందే. చాలా వరకు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు హాస్టల్స్‌లో ఉంటారు. వాళ్ళకి కమర్షియల్ గ్యాసే కావాలి. డొమెస్టిక్ వరకు ఓకే. కానీ కమర్షియల్ మీద చాలామంది లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటది. వర్కర్సే గానియండి, లేదంటే ఈ ఎంప్లాయీసే గానియండి. చాలామంది చాలా వరకు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం. ఫుడ్ దొరకాలంటే కష్టమైపోతుంది ఇప్పుడు. హాస్టల్స్ కూడా బంద్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు బయట తినాలన్నా బ్యాచిలర్స్‌కి హాస్టల్‌లో ఉండే వాళ్ళకి ఫుడ్ దొరకాలన్నా బాగా ఇబ్బంది అయిపోతుంది. గ్యాస్ వల్ల అంత ప్రాబ్లం ఉందండి. గ్యాస్ ధరలు పెంచినా ఇంకో రూ. 100 ఎక్స్ట్రా ఇస్తామన్నా గ్యాస్ బండ్ కూడా ఇవ్వనంటున్నారు. కంపెనీల వాళ్ళు కానీ గోడౌన్స్ దగ్గర కానీ గ్యాస్ బండ్లు లేవని చెప్తున్నారు. పెంచకూడదు సార్. మధ్య తరగతి వాళ్ళు బతకడం ఇబ్బంది. ఇప్పుడు మేము గ్యాస్ కొనాలంటేనే ఇబ్బంది. మళ్ళీ ఈ పెంచడం ఒకటి. ఈ మధ్య అయితే బాగానే తొందరగా వస్తుంది, కానీ ఇప్పుడు వారం పడుతుంది. వారం 10 రోజులు పడుతుంది. రావట్లేదు, బుక్ చేసినా రావట్లేదు. గ్యాస్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకా పెంచితే ఇంకెక్కడ కొంటాం సార్? బతకడమే కష్టంగా ఉందంటే ఇంకా పెరుగుకుంటూ పోతూ ఉన్నాయి అన్ని రేట్లు పెరగడమే. ఆ బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండ్రు, ఆ బస్సులో కొట్టుకొని చస్తున్నారు, మిగతా అన్నీ పెంచుతుండ్రు.